ఏమైందిరా? నిన్న సడన్గా వెళ్ళిపోయావు. మెసేజ్ చేస్తే రిప్లై లేదు, కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఏం లేదు, చిన్న ఎమర్జెన్సీ. మొబైల్ సైలెంట్లో ఉంది, అందుకే చూసుకోలేదు. ఇప్పుడు ఓకేనా? ఓకే. ఫేస్ ఏంటలా ఉంది? నైట్ ఫుల్లా? నీకెలా తెలుసు? వాడి ఫేస్ చూస్తే నాకు అన్నీ తెలిసిపోతాయిలే. నిజంగానే తెలుసుంటే బాగుండేది. హా? ఏ లేదు, పదరా. విజయ్, తను ప్రసాద్, తిను ఆర్య. నైస్ మీటింగ్ యూ. మీ గురించి చాలా చెప్పింది బాస్. ఇన్ఫ్యాక్ట్ మా ఇద్దరి డిస్కషన్లో మా గురించి కంటే మీ గురించి ఎక్కువ మాట్లాడుతుంది తను. కూర్చోండి బాస్. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఏంటి? టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్. తను చాలా మంచిది. హే తను చాలా మంచిది, పద్ధతిగా ఉంటుంది, ఇలాంటివి కాదు. ఇవన్నీ వాళ్ళ అమ్మ నాన్న చెప్పేశారు. ఒక మనిషి గురించి తన ఫ్రెండ్కి తెలిసినంత బాగా ఇంకెవరికి తెలీదు. ఒక ఫ్రెండ్గా చెప్పు. తనకు చాలా త్వరగా కోపం వస్తుంది, అరుస్తుంది, తిడుతుంది. కానీ వెంటనే తనే వచ్చి సారీ చెప్తుంది. ఊరికి ఏడుస్తుంది. అలా అని వీకేం కాదు, చాలా మొండిది. ఏదైనా అనుకుంటే అయ్యేంత వరకు వదిలిపెట్టదు. తనకు అబద్ధం చెప్తే నచ్చదు, కానీ తన వంటల గురించి నిజం చెప్పినా అసలు నచ్చదు. తన మాటే వినాలి అనే ఈగో ఉండదు. తన మాటలు వింటూ ఉంటే చాలు తనకి. సింపుల్గా ఉంటుంది, చిన్న చిన్న విషయాలకి ఆనందపడుతుంది. గొడవ వస్తే తనే తగ్గుతుంది, ఇబ్బంది వస్తే తనే అడ్జస్ట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే యు ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ హర్ ఇన్ యువర్ లైఫ్. ఇవన్నీ ముందే చెప్పుంటే మా అమ్మ ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసేది. క్రేజీ. హలో ఖుషి, నేను వర్క్లో ఉన్నాను, నేను మళ్ళీ చేయనా? అరే, ఈరోజు సండే కదా, మూవీకి వెళ్దామా? నేను ఊరు వచ్చానే. అదేంటి సడన్గా? అమ్మ ఎప్పటి నుంచి అడుగుతుంది, నాకేమో ఇప్పుడు కుదిరింది. ఓకే. ఇంకెన్ని రోజులు రా తన్ని అవాయిడ్ చేస్తావు? ఒకప్పుడు తను బాధపడితే చూడలేకపోయేవాడిని, కానీ ఇప్పుడు తను వేరే వాడితో హ్యాపీగా ఉంటే నాకెందుకు ఎంత బాధగా ఉంది. తనకి నా ప్రేమ గురించి చెప్పలేను, తను వేరే వాడితో ప్రేమగా ఉంటే చూడలేను. అందుకే ఇలా దూరంగా ఉంటున్నాను.